ఏమ్మా ఎవరు? తాతయ్య. ఏంటి నాన్న ఎప్పుడు తాతయ్యని మన దగ్గరికి రమ్మన్నా సరే ఏదో ఒక సాకు చెప్తారు. తాతయ్యని చూసి చాలా సంవత్సరాలైంది. ఒక్కడే అక్కడెందుకు, మీరైనా రమ్మని పిలవండి నాన్న. ఎన్నిసార్లు చెప్పనమ్మా, ఆయనకేమో చాదస్తాం, నాకు దూరంగా ఉండి ఊళ్ళో పొలాలు చూసుకుంటున్నాడు. ఆయన ఇక్కడికి వచ్చి ఉంటారంటే నాకు మాత్రం సంతోషం కాదమ్మా. చెప్పు. చైతన్య, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి? ఇలాంటివన్నీ నాకు చెప్పకు సంధ్య. చైతన్య ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ. రేయ్ సంధ్య అంటున్నావేంట్రా? మన ఫస్ట్ ఇయర్ బుక్స్ ఎక్కడున్నా వెతికి తెమ్మంటుందిరా. ఎవడో జూనియర్ కి ఇవ్వాలట. అయితే ఆ బుక్స్ నేను తీసుకొస్తాను. ఇప్పటికిప్పుడు బుక్స్ ఎక్కడ తెస్తావురా? నాన్న ఇప్పుడు బుక్స్ కాదు మ్యాటర్, సంధ్యకి నచ్చటం మ్యాటర్. చెప్పు చైతన్య. సంధ్య నేను చందుని. చెప్పు. ఏంటి సంధ్య నువ్వు ఎదుటి వాళ్ళకి సాయం చేయటం అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. అవసరమైతే నా గుండెకాయ కూడా ఇస్తావు, నేనున్నాను. నువ్వు ధైర్యంగా ఉండు, నేను తీసుకొస్తాను కదా. థ్యాంక్ యూ చందు. చూసావురా, సంధ్యకి నేను ఎలా దగ్గర అవ్వాలరా అనుకుంటుంటే ఆ దేవుడే నాకు సహాయం చేశాడు. గాడ్ యు ఆర్ రియల్లీ గ్రేట్. అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలిరా. గుండెకాయ తలకాయ ఇంకేదో కాయ ఇస్తానంటున్నావు. నీకు తెలియకుండానే నీ బాడీలో ఉన్న పీకేస్తారు. ఇదిగో చందు వచ్చాడు. ఇలా ఇవ్వచ్చు. వీళ్ళందరి కోసం ఎంత కష్టపడుతున్నాడో చందు. కావాలంటే తలకాయ గుండెకాయ కూడా ఇస్తాడు సార్. ఇదేమి కష్టమైన పని కాదు, నీళ్లు తాగినంత తేలిక. కదరా చందు? ఎగ్జాక్ట్లీ రైట్ సంధ్య. Yes. నీలా నా వల్ల కాదురా బాబు. అందుకే ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటాను. ఒళ్ళంతా పులిసిపోయిందిరా. మన సీనియర్స్ ఒక్కడు కూడా బుక్స్ ఇవ్వలేదురా. అవునా? ఒకటే రెండా? ఓకే. ఎన్ని బుక్స్, ఎన్ని షాపులు, కోటిలో ఉన్న షాపులన్నీ తిరిగాను రా. లైఫ్ లో ఇది మర్చిపోలేను రా. వామ్మో, కష్టం అంటే ఎలా ఉంటుందా నాయన? ఎందుకురా ఇలా కష్టపడటం? నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నా కదా, లవ్ చేస్తే చెప్పేయాలి, లేట్ చేస్తే ఇలానే ఉంటుంది. మరి చెప్తాను రా. ఇప్పుడిప్పుడే కదా సంజయ్కి ఫ్రెండ్ లా కాకుండా కష్టపడే హీరోలాగా కనిపిస్తున్నాను. నెక్స్ట్ ఐఐఎం లో ఎంబీఏ సీటు కొట్టేశాను అనుకో, వెంటనే ఐ లవ్ యూ చెప్తా. అప్పుడు ఎలా నో అంటతో చూస్తా. నోటితో. మన పార్టీకి రోజు రోజుకి కష్టాలు పెరిగిపోతున్నాయి. సర్వే రిపోర్టు చూస్తే మళ్ళీ మనం ప్రతిపక్షంలో కూర్చున్నట్టుంది. మన పార్టీ కార్యకర్తలు, లీడర్స్ వేరే పార్టీ వైపు, ముఖ్యంగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. సార్, ఎలక్షన్ టైం చూస్తే కొన్ని నెలలే ఉంది. ఈలోగా పార్టీని ఏదో ఒకటి చేసి బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రానున్న 9 నెలల్లో రిజల్ట్ మనకు అనుకూలంగా వచ్చేటట్టు చేయకపోతే రాష్ట్రంలోనే మన పార్టీ ఆఫీసులన్నీ మూసుకోవాల్సి వస్తుంది సార్. సరే, అయితే ఈ రోజు వెళ్లి మన పార్టీ అధ్యక్షుడితో ఈ విషయం చర్చిస్తాను. నరసింహుడా, ఆగరాసేపు డిస్టర్బ్ చేయబాకు. హాయ్ గాయ్స్. హాయ్ సంధ్య. ఏంటి బిజీగా ఉన్నట్టున్నారు? ఐఐఎం ఎంట్రన్స్ క్యాట్ అప్లై చేస్తున్నాను తెలుసా? ఏ చైతన్య, బాలరాజు, చందు ఐఐఎం కి అప్లై చేస్తున్నారు. నేను అలాగూ ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నాను. మరి నీ సంగతి ఏంటి? చందు గాడికి అంత సీన్ లేదు. బలాదూరు తిరిగే వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్సే లేదు. అపశకునం పలకొద్దు. నీకు ఐఏఎస్ వస్తుంది, డౌటే లేదు. ఆ క్యాలిబర్ నీకుంది. బాలరాజు బాగా కష్టపడి చదువుతాడు, డెఫినెట్ గా సీట్ కొడతాడు. అది సరే, నీ కెరియర్ గురించి చెప్పలేదు. ఈ 9 to 5 జాబ్లు, ఎంబీఏలు, బిజినెస్లు నాకు అస్సలు సూట్ కావు. నేనేది ప్లాన్ చేయను, కానీ చేసే పని ఛాలెంజింగ్ గా ఉండాలని కోరుకుంటాను. ఇంకా నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. ప్రతి ప్రశ్నకి సమాధానం ఉండదు, కానీ ప్రతి మనిషికి ఓ డెస్టినీ ఉంటుంది. హే కాటమరాయుడా, కదిరి నరసింహుడా. ఇంత చదవాలా? సర్లే.
ఏంటిరా చందు, పరీక్షలేమో దగ్గరకు వస్తున్నాయి. నువ్వు ఇంతవరకు పుస్తకం ముట్టిన దాఖలాలు లేవు. ఆ టీవీ చూస్తూ కూర్చోపోతే కాస్త చదువుకోవచ్చు కదా. అమ్మా 24 గంటలు చదివితే బ్రెయిన్ పాడైపోద్దమ్మా. పవర్ కట్ అప్పుడు చార్జబుల్ లైట్ ని ఎంత పొదుపుగా వాడతామో బ్రెయిన్ ని కూడా అంతే పొదుపుగా వాడాలి. తెలుసుకో. ఇంకా చికెన్ పకోడీ ఉందా? కోడుంది, తెస్తాను. తిని పెడతా. హాయ్ ఆంటీ. మీరా బాగున్నారమ్మా? చందు ఎక్కడా? అమ్మో వీళ్ళొచ్చారు. ఇప్పటిదాకా ఇక్కడే పకోడీలు తింటూ టీవీ చూస్తూ కూర్చున్నాడు. చదువుకోరా అంటే కబుర్లు చెప్తున్నాడు. ఇప్పుడే రూమ్ లోకి వెళ్ళినట్టున్నాడు. వెళ్ళండి. హాయ్ చందు. హాయ్ హాయ్. మీరా? రండి కూర్చోండి. ఏంట్రా చాలా సీరియస్ గా చదివేస్తున్నావు? నేను ఎప్పుడు ఇంతే, కాకపోతే బయటికి తెలియదంతే. అబ్బా నువ్వు బుక్ తిరిగేసి చదువుతున్న సంగతన నీకు తెలుస్తుందా? దొరికిపోయానే. నువ్వు కెమెరా అడిగావు కదా? అవునరా. ఒక్క నిమిషం. టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలి. ఒక్క నిమిషమే. చెప్పరా చేతు. రేయ్, ఫేర్వెల్ పార్టీకి బ్లేజర్ లో వస్తున్నావా? లేదురా, సంజయ్ ఇంటికి వచ్చింది. నీకు తెలుసు కదా తనకి పార్టీలు అంటే ఇష్టం ఉండదని. నేను రావట్లేదు, ఏమనుకోద్దే. సరే, నేనైతే వెళ్తున్నాను. సారీ రా, సమ్ ఇంపార్టెంట్ కాల్. ఫేర్వెల్ పార్టీకి టైం అవుతుందిరా, త్వరగా రా. అదేంటి ఫేర్వెల్ పార్టీయా? నీకు పార్టీలు అంటే ఇష్టం లేదు కదా? కొన్ని పార్టీలు జీవితాన్ని నాశనం చేస్తాయి, కానీ ఈ పార్టీ జీవితాంతం మనకు గుర్తుండిపోతుందిరా. నాకు కూడా పార్టీలు అంటే నీలాగే చిరాకు. మానేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు చెప్పావు కదా దాని ఇంపార్టెన్స్ గురించి, అందుకే వద్దాం అనుకుంటున్నాను. Wishing for your future, farewell, farewell, farewell. Wishing for your future, farewell. మరో ప్రభాతం, మరో ప్రకాశం ఎదుట నిలిచి ఉంది. మరో ప్రభాతం, మరో ప్రకాశం ఎదుట నిలిచి ఉంది. వీడుకోలు పాడిన వేడుకైన వేదన, జీవితాన వేరునాయి జ్ఞాపకాల స్పందన. మరో ప్రభాతం, మరో ప్రకాశం ఎదుట నిలిచి ఉంది. సావాసంలోని సంతోషమే గాని ఏ స్వార్థం కలపని బంధమిది. మరుపేరాని మధుర స్మృతిగా చెరిపే వీలు లేని కథగా మనతో పాటు రానున్న మలుపు ఇది. మన గుండెల సడిలో పలికే రాగమిది. ఏంటిది? కమాన్ cheer up.
జీవితంలోకి కొత్త అడుగు వేసే ముందు కాస్త అడుగు ఏం నేర్పింది నాళ్ళై చదువు కలలే మాని కళ్ళు తెరువు కాలం విలువ తెలిసి నడువు అప్పుడే నిన్ను నువ్వు గెలుచుకోగలవు నిన్నటికి రేపటికి మధ్య వంతెనగా నిన్ను నిలిపే విద్య సొంతమయ్యే అనుభవమే చూస్తావు నీ సంతకమే చరితగా చేస్తావు వీడుకోలు పాడినా వేడుకైన వేదన జీవితాన వేడురాయి జ్ఞాపకాల స్పందన వరకు చదివించాను కన్న కూతురు కోరుకున్న జీవితాన్ని ఇవ్వలేని అసమర్థుడమ్మా నేను ఈ సంబంధం వద్దంటే మరొకరితో పెళ్లి చేసే శక్తి నాకు లేదప్పా ప్రణిత